సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై జనం స్పందన ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గం గురించిన సర్వే రిపోర్ట్ మీ ముందు ఉంచుతాను. నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒక కీలక నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ 12,037 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన గంగుల బ్రిజేంద్ర రెడ్డిపై విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తికరంగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు భూమా అఖిలప్రియ ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే భూమా అఖిలప్రియ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. అహోబిలం పరిధిలో వాహనాలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న టోల్ ఫీజును రద్దు చేస్తామంటూ చెప్పారు. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆటో స్టాండ్లు నిర్మిస్తామన్నారు, అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలను స్థాపిస్తాను, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఏటా 5,000 ఉద్యోగాల కల్పన చేస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తాము అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఈ సెగ్మెంట్లో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం ఒక ప్రధాన సమస్య. ఏదైనా ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల సకాలంలో వైద్య సహాయం అందించలేకపోతూ ఉన్నారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాలకు వెళ్లాల్సి వస్తోంది అక్కడి జనం. అలాగే తెలుగు గంగ కాలువ సమస్యను తీర్చాలి అని జనం అడుగుతూ ఉన్నారు. 2004లో ఈ పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. దూరంగా ఉన్న భూములకు నీళ్లు అందడం లేదు, అంటే పనులు అసంపూర్తిగా ఉన్నాయని జనం చెప్తున్నారు. ఈ విషయం గురించి అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ కూడా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు అని చెప్తున్నారు. ఇక కేసీ కాలువ సమస్యను తీర్చాలి అని అడుగుతూ ఉన్నారు. కాలువలో నీటి విడుదల పెంచాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సరిపడా నీళ్లు కాలువలో రాకపోవడం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతోంది అని రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, సిరివేల్, చాగలమర్రిపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. ఆ ప్రాంతాల రైతులపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుందని చెప్తున్నారు. ఇక జంబుల దిన్నెలో ఒకలాదేవి కాలువపై వంతెన అవసరం ఉంది. వంతెన లేకపోవడం ఒక సమస్యగా కనిపిస్తోంది. గుంతలమయంగా కనిపిస్తోంది. ఆళ్లగడ్డ, చాగలమర్రి మధ్య ఉన్న రోడ్డు 20 కిలోమీటర్ రోడ్డు గుంతలమయంగా ఉండటంతో ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే జనానికి నరకం కనిపిస్తోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గురించి ఏమనుకుంటున్నారు, ఆమెకు పాజిటివ్గా ఉన్న అంశాలు ఏంటి, నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. భూమా వాట్సాప్ సేవ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తూ ఉన్నారు. ఎవరికి ఏ ఫిర్యాదు ఉన్నప్పటికీ, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఈ వాట్సాప్లో ఒక్క కంప్లైంట్ చేయండి అని చెప్తూ ఉన్నారు. సో అది జనాలను బాగా ఆకట్టుకుంటూ ఉంది. గ్రీవెన్స్ సెల్ నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ అవుతూ ఉన్నారు. అలాగే డ్రైనేజీలు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేయడం ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరోవైపు బూచేపల్లి, అహోబిలం ఆలయ రోడ్డు పనులు చేపట్టడం కూడా పాజిటివ్గా ఉన్న అంశాలలో ఒకటి. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఫిర్యాదులు స్వీకరణకే పరిమితం అవుతున్నారు. వాటి పరిష్కరణకు పెద్దగా చొరవ చూపించడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. పరిష్కారాల్లో స్పీడ్ పెంచాలి అని జనం కోరుకుంటూ ఉన్నారు. అలాగే కుటుంబ వారసత్వంపై బలమైన ముద్ర చూపించలేకపోతున్నారు అఖిలప్రియ అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే మరో సమస్య, కొందరి పర్సంటేజ్ల పంచాయతీతో భూమా అఖిలప్రియకు కొంత నెగిటివ్ ఇమేజ్ వస్తుంది. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో భూమా అఖిలప్రియకున్న నెగిటివ్ పాయింట్స్. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 2.4% మంది అంటున్నారు. బాగుంది అని 4.9% మంది అంటున్నారు. పర్వాలేదు అని 56.1% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 26.8% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం చెబుతున్నారు. అంటే నియోజకవర్గంలో 36% మంది
భూమా అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. 64% మంది మాత్రం భూమా అఖిలప్రియ పనితీరుకు సంతృప్తికరంగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. బాగుంది అని 25% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 60% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని కేవలం 5% మంది జనం మాత్రమే అంటున్నారు. అస్సలు బాగా లేదు అని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఎవరు చెప్పడం లేదు. అంటే ఈ నియోజకవర్గంలో కేవలం 5% మందిలోనే కొంత అసంతృప్తి ఉంటే ఏకంగా 95% మంది ప్రజలు చంద్రబాబు పరిపాలన బాగుంది అని చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యే పనితీరుపై ఎక్కువ అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పనితీరుపై సంతృప్తి ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది అని 2.4% మంది చెప్తున్నారు. బాగుంది అని 10% మంది అంటున్నారు. పర్వాలేదు అని 58.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 24.2% మంది అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 4.9%గా ఉంది. అంటే 29% మందిలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంటే 71% మందిలో ఓవరాల్గా ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 22.5% మంది అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని కేవలం 2.5% మంది మాత్రమే అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు, సున్నాగా కనిపిస్తోంది. బాగుంది అని మాత్రం 2.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 65% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 25% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం అంటున్నారు. అంటే 35% మంది పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల ఈ నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్నారు. 65% మంది మాత్రం పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక నారా లోకేష్ పనితీరుకు ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. నారా లోకేష్ కూడా చాలా బాగుందని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పట్లేదు, సున్నాగా కనిపిస్తోంది. బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 5%గా ఉంది. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 70%గా ఉంది. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 22.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.5%గా ఉంది. అంటే ఓవరాల్గా 25% మంది నారా లోకేష్ పాలనపై అసంతృప్తిగా ఉంటే 75% మంది ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 5% మంది జనం చెప్తుంటే కావు అని 35% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 22.5% మంది జనం అంటుంటే తెలియదు అని 37.5% మంది జనం చెప్తున్నారు. పోలవరం పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుంది అని 5% మంది జనం అంటున్నారు. కాదు అని 32.5% మంది చెప్తున్నారు. కావచ్చు అని 12.5% మంది అంటుంటే తెలియదు అని 50% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 7.5% మంది జనం అన్నారు. పెరగలేదు అని 77.5% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 2.5% మంది జనం అన్నారు. తెలియదు అని 12.5% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 12.5% మంది జనం అన్నారు. రాదు అని ఇంకో 12.5% మంది జనం చెప్పారు. రావచ్చు అని 30% మంది జనం అభిప్రాయపడ్డారు. తెలియదు అని 45% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రిగా బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 35% మంది జనం చెప్పారు. తెలియదు అని 60% మంది జనం అన్నారు. ఇవి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డు.